సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, ఈరోజు ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా క్లియర్లీ ఒకటి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈ సమ్మర్ టైంలో ఏం జరగబోతుందో, అంటే ఏం జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయో మీకు చాలా క్లారిటీ వస్తుంది. అంటే చాలా పెద్ద రూమర్ వచ్చింది బాస్, అండ్ ఆ రూమర్ గురించి ఇంటే నిజంగా మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. షాక్ అయితే ఎట్లయినా అవుతారు, కానీ సర్ప్రైజ్ అవుతారు బాస్. ఆ రూమర్ గురించి మాట్లాడదాం. కానీ బాస్, మీకు తెలుసా, రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పటి నుంచి చాలా మంచి రికార్డ్ సెట్ చేస్తుండే బాస్. ఫస్ట్ అయితే మీరు ఈ ఫోటోని చూడండి. అంటే మీకు తెలుసు కదా, అంటే మన సూపర్ స్టార్స్ మర్చెండైజ్ అంటే ఎవ్రీ వీక్ దబాయించి సేల్ అయితే ఉంటాయి. అండ్ టాప్ 5 ఒక లిస్ట్ వస్తుంది. అండ్ టాప్ 5 లిస్టులో అంటే ఒక్కొక్కసారి ఒక సూపర్ స్టార్ పేరు 2 సార్లు 3 సార్లు ఉంటాయి. అంటే టాప్ 3 వరకు ఉంటుంది. కానీ టాప్ 5 సూపర్ స్టార్స్ లిస్టులో టాప్ 5లో రోమన్ రేన్స్ ఉన్నాడు బాస్. ఎస్, ఇది మామూలు మాట కాదు. మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పటి నుంచి రోమన్ రేన్స్ది OTC1 టీ షర్ట్ టాప్ నంబర్ 1 ప్లేస్లో ఉంది. రోమన్ రేన్స్ది OTC1 ట్రైబల్ లోగో నంబర్ 2 ప్లేస్లో ఉంది. నంబర్ 3లో రోమన్ రేన్సే, నంబర్ 4లో రోమన్ రేన్సే, అండ్ నంబర్ 5లో రోమన్ రేన్స్ OTC1 టీ షర్ట్ యూత్ అని రాసింది ఇక్కడ. సో మీకు అర్థమవుతుందా, రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పటి నుంచి రోమన్ రేన్స్ టీ షర్ట్సే చాలా దబ్బాయించి సేల్ అవుతున్నాయి. అండ్ మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే ప్రతి ఒక్క వీడియోస్ మీరు చూస్తున్నారంటే మీ ఎందుకు తెలిసే ఉంటుంది ఈ టీ షర్ట్, ఈ మర్చెండైజ్ సేల్స్ ఎంత ఇంపార్టెంటో. చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే దీన్ని బట్టే మన డబ్ల్యూడబ్ల్యూకి అర్థమవుతుంది. అంటే సరే, ఇప్పుడు ఈ సూపర్ స్టార్ పైన ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని. లైక్ రీసెంట్లీ కైరన్ క్రాస్ టీ షర్ట్స్ మర్చెండైజ్ దబాయించి సేల్ అయినాయి. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు కొంచెం అంటే మన కైరన్ క్రాస్ పైన ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేసింది. సో సేమ్ అంతే బాస్ ఇక్కడ. అంటే ఆల్రెడీ రోమన్ రేన్స్ గురించి అది తెలుసు, కానీ రోమన్ రేన్స్ రిటర్న్ చేయగానే టాప్ 5లో మొత్తం రోమన్ రేన్స్ ఉన్నాడు. సో ఇది నిజంగా చాలా సర్ప్రైజింగ్ అండ్ చాలా షాకింగ్ ఉండే మన ఫ్యాన్స్ కోసము. అంటే ఇంకొకటి హైలైట్ ఏంటంటే, రోమన్ రేన్స్ రిటర్న్ చేసిన వీడియో పైన 3.4 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అంటే ఇది ఒక రికార్డ్ అంట ఈ సంవత్సరంది. అంటే 2025లో ఎవరైనా రిటర్న్ చేసిన సూపర్ స్టార్ పైన అంటే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అంటే అది ఓన్లీ రోమన్ రేన్స్ వీడియో. రోమన్ రేన్స్ రిటర్న్ పైనే చాలా ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. అంటే ఇప్పటివరకు 3.4 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇంతకుముందు మన డబ్ల్యూడబ్ల్యూ మన ఇండియాలో అంటే కొన్ని వీడియోస్ అవైలబుల్ ఉంటుండే అండ్ కొన్ని వీడియోస్ మనకి అవైలబుల్ లేకపోతుండే. అంటే ఈ సోనీ లీవ్లోనే వస్తుండే ఎక్కువ. అంటే మనకి అంటే కొన్ని వీడియోస్ రాకపోతుండే మన యూట్యూబ్లో అండ్ ట్విట్టర్లో కొన్ని వీడియోస్ అసలు మనకి ప్లే కాకపోతుండే. కానీ ఇప్పుడు ఏంటంటే నెట్ఫ్లిక్స్ పైన వచ్చినప్పటి నుంచి మనకి అన్ని వీడియోస్ అక్కడ అంటే మన ఇండియాలో ఓపెన్ అవుతున్నాయి మన డబ్ల్యూడబ్ల్యూవి. సో అందుకనే కొన్ని వ్యూస్ ఎక్కువ వచ్చినాయి అని ఈ టైప్లోవి ఒక చిన్న టాక్. ఎందుకంటే చూడండి ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, సరే ఇప్పుడు ఏప్రిల్ మంత్ నుంచి మన డబ్ల్యూడబ్ల్యూ మన ఇండియాలో నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయింది. సో ఏప్రిల్ మంత్ నుంచే చాలా వీడియోస్ మన ఇండియన్స్ ఫ్యాన్స్ కోసం ఓపెన్ అయినాయి. సో అలాంటప్పుడు మన జాన్ సీనా అంటే మన కోడీ రోడ్స్కి ఓడిపించిన తర్వాత కోడీ రోడ్స్ కొంచెం టైం కోసం మాయమైపోయింది కదా. సో కోడీ రోడ్స్ రిటర్న్ చేసిన తర్వాత కోడీ రోడ్స్ రిటర్న్ పైన మంచి వ్యూస్ వచ్చే ఉండే. అంటే ఆ వాటికి మన ఇండియాలో అంటే వీడియోస్ ఓపెన్ అయినాయి కదా, ఏప్రిల్ తర్వాత ఓపెన్ అయిపోయినాయి. సో ఎందుకు రాలే అంటే మన కోడీ రోడ్స్ రిటర్న్ పైన ఇంతగానో వ్యూస్ అని కొంతమంది ఫ్యాన్స్ టాక్. సో మిక్స్డ్ టాక్ ఉంది. అంటే మన ఇండియాలో వీడియోస్ ఓపెన్ అయిపోయినాయి, సో అందుకని వ్యూస్ ఎక్కువ వచ్చినాయి ఈ టైప్లో టాక్ ఉంది. అండ్ కొంతమంది ఏమంటున్నారు అంటే, లేదు రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పటి నుంచి అంటే అది ఎట్లనే వ్యూస్ రావాల్సింది, సో అందుకనే ఇంత మంచి వ్యూస్ వస్తున్నాయి రోమన్ రేన్స్ రిటర్న్ వీడియో పైన అని ఈ టైప్లో ఒక టాక్ ఉంది. వస్తే ఇప్పుడు దీనిపైన అయితే ఇప్పుడు ఫ్యాన్స్ టాక్ ఏందో మీకు చెప్పేసినాను. సో దీనిపైన ఇప్పుడు మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ CM పంక్ గురించి. బాస్, మీలో ఎవరెవరు ఈరోజు క్వశ్చన్ అడుగుతాను, ఈ క్వశ్చన్కి నిజంగా ఆన్సర్ ఇవ్వండి. 2019లో నేను మన ఈ ఛానల్ ఓపెన్ చేసినాను జనవరి నుంచే. సో 2019 స్టార్టింగ్ నుంచి నేను ఛానల్ ఓపెన్ చేసినాను. అండ్ అదే టైంలో 2019 టైంలోనే నేను మీ అందరికీ ఒక రూమర్ గురించి అప్డేట్ ఇచ్చింది. అంటే ఆ రూమర్ ఏంటంటే, మన CM పంక్ మన డబ్ల్యూడబ్ల్యూ వస్తాడు. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఫాక్స్ పైన వెళ్ళిపోయింది. అంటే మన స్మాక్ డౌన్ ఫాక్స్ పైన వెళ్ళిపోయినప్పుడు మన ఫాక్స్ది స్మాక్ డౌన్ బ్యాక్ స్టేజ్ అనే ఒక షో వస్తుండే. అండ్ ఆ షోలో CM పంక్ వచ్చిండు. అంటే మీకు అర్థమవుతుందా, స్మాక్ డౌన్ బ్యాక్ స్టేజ్ షోలో CM పంక్ వచ్చి మన డబ్ల్యూడబ్ల్యూ గురించి వాళ్ళు ఒక అంటే మాట్లాడుతుండే చాలా షోస్లో వచ్చిండు. అలాంటిది మన డబ్ల్యూడబ్ల్యూ వస్తాడని నేను మీ అందరికి 2019లో చెప్పినాను. అండ్ ఆ టైం నుంచి ఎవరెవరు ఇవి అంటే మన ఛానల్కి ఇప్పుడు వరకు 2025 వరకు ఎవరెవరు ఫాలో చేస్తున్నారో, ఎవరో రెగ్యులర్గా వీడియో చూస్తున్నారో, పాతలో ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి బాస్. ఎందుకంటే 2019లో చెప్పినాను CM పంక్ టాక్లో ఉన్నాడు, మేబీ వచ్చినా రావచ్చని. కానీ ఆ టైంలో రాలేదు. ఓకే, CM పంక్ రాలేదు ఆ టైంలో.
అండ్ ఇప్పుడు సీఎం పంక్ రీసెంట్లీ ఆ 2018-19 టైంలో ఏం జరిగిందో సీఎం పంక్ చాలా ఓపెన్లీ రివీల్డ్ చేసిండు. అండ్ అది రివీల్ చేసిన తర్వాత అర్థమైపోయింది మనకి, అంటే ఆ టైంలో నేను ఇచ్చిన రూమర్ నిజం అనేమాట. ఎందుకంటే సీఎం పంక్ ఏమని చెప్పిండంటే మన మిస్టర్ విక్మ్యాన్ ఆ టైంలో కంట్రోల్లో ఉండే. ఓకే, సో సీఎం పంక్ మన మిస్టర్ విక్మ్యాన్తో కలిసిండు 2018-19 టైంలో. నేను కలిసినాను, మా మధ్యలో హ్యాండ్ షేక్ జరిగింది, మిస్టర్ విక్మ్యాన్తో నేను మాట్లాడినాను, అంత బాగానే ఉండే, రిటర్న్ గురించి మొత్తం మాట్లాడినాను. బట్ ఏంటంటే ఒకటిసారి మిస్టర్ విక్మ్యాన్ మన సీఎం పంక్కి గోస్ట్ చేసిండు. గోస్ట్ అంటే అసలు కాల్స్ లిఫ్ట్ చేయలేదు, ఎలాంటి మెసేజ్ లేదు, ఏం లేదు. అంటే మిస్టర్ విక్మ్యాన్ సీఎం పంక్ వచ్చినప్పుడు కలిసిండు, సీఎం పంక్తో అంత బాగానే ఉండే, హ్యాండ్ షేక్ చేసిండు మిస్టర్ విక్మ్యాన్. కానీ ఒకటేసారి అస్సలు పట్టించుకోలేదు సీఎం పంక్కి. ఎందుకు? దాని ఇంకా ఇంకో రీజన్ ఉంది, అది మీకు తెలుసు. ఇంతకుముందు పైప్ బాంబ్ అంటే ఒక సెగ్మెంట్ డబ్ల్యూడబ్ల్యూ గురించి బ్యాడ్గా మాట్లాడడం, అండ్ డబ్ల్యూడబ్ల్యూ వదిలేసిన తర్వాత సీఎం పంక్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూ గురించి చాలా ఇంటర్వ్యూస్లో చాలా బ్యాడ్గా మాట్లాడి, అంటే ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూ కాదు మొత్తం ప్రో రెస్లింగ్ గురించి బ్యాడ్గా మాట్లాడిండు ఒకప్పుడు మన సీఎం పంక్. సో అదంతా మన మిస్టర్ విక్రమ్ మనసులో ఉన్నట్టుంది ఆ టైంలో 18-19 టైంలో. సో అందుకనే సీఎం పంక్ వచ్చినప్పుడు కలిసిండు, మాట్లాడిండు, హ్యాండ్ షేక్ చేసిండు, అండ్ ఒకటిసారి కాల్స్ లేదు, మెసేజ్ లేదు, ఏం లేదు, మొత్తంకి కట్ చేసి పడేసిండు మన మిస్టర్ విక్మ్యాన్ సీఎం పంక్కి. సో ఇక అదే రివీల్ చేసిండు ఇక్కడ మన సీఎం పంక్. ఎప్పుడో వచ్చేస్తుండే 18-19 టైంలోనే రిటర్న్ చేస్తుండే మన డబ్ల్యూడబ్ల్యూలో. బట్ ఏం చేద్దాం, మిస్టర్ విక్మ్యాన్ అంతా పట్టించుకోలేదని చాలా క్లియర్లీ మన సీఎం పంక్ అంటే ఇంత సీక్రెట్, అంటే చాలా పెద్ద సీక్రెట్ ఇది రివీల్డ్ చేసిండు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అంటే ఒకవేళ మన మిస్టర్ విక్మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూలో ఉంటే, ఒకవేళ కంట్రోల్లో ఉంటే మాత్రము ఐ థింక్ మన సీఎం పంక్ అసలు రాకపోతుండే. ఒకవేళ సీఎం పంక్ రావాలనుకున్నా మన మిస్టర్ విక్మ్యాన్ అసలు రానిపోతుండే, అస్సలు పట్టించుకోపోతుండే మన సీఎం పంక్కి. అండ్ ఇది ఒక రూమర్ కాదు, ఇది అఫీషియల్ అప్డేట్. ఎందుకంటే సీఎం పంక్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో మొత్తం ఇదంతా రివీల్డ్ చేసినారు. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మనది ఫినామినల్ 1 AJ స్టైల్స్ గురించి. మీరు ఆల్రెడీ కామెంట్ చేసినారు, మీరు చాలామంది ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసినారు, అంటే TNAలో మన AJ స్టైల్స్కి మెన్షన్ చేసినారు ఇండైరెక్ట్లీ అని. సో ఎస్, అంటే మన TNAది ఒక షో ఉంది ఈ సండే, అంటే స్లామివర్సరీ అని. సో దాంట్లో మన AJ స్టైల్స్ వచ్చినా రావచ్చు, కనిపించండి, ఆల్మోస్ట్ కనిపిస్తాడు. TNAలో మన AJ స్టైల్స్ కనిపిస్తాడు, అంటే మేబీ అది ఒక అపీరెన్స్ కావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ డామినిక్తో ఫ్యూడ్లో ఉన్నాడు కదా, AJ స్టైల్స్ డామినిక్తో ఆల్రెడీ ఫ్యూడ్లో ఉన్నాడు. సమ్మర్ స్లామ్ వీళ్ళ మధ్యలో మ్యాచ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మన ఆడమ్ పియర్స్ చాలా క్లియర్గా చెప్పేసిండు, ఆడమ్ పియర్స్ మన రాలో డామినిక్కి, నువ్వు ఈ సమ్మర్ స్లామ్లో నువ్వు మెడికల్ క్లియర్ అయితే సమ్మర్ స్లామ్లో నువ్వు ఫైట్ చేయాల్సిందే. AJ స్టైల్స్ నువ్వు ఈ టైటిల్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ నువ్వు డిఫెండ్ చేయాల్సిందని. సో అందుకనే ఇప్పుడు TNAలో ఇప్పుడు ఈ సండే స్లామివర్సరీలో మన AJ స్టైల్స్ కనిపిస్తారు. కానీ దాని తర్వాత అంటే మన డామినిక్తో ఫ్యూడ్ కంటిన్యూ చేసి సమ్మర్ స్లామ్లో మేబీ ఛాంపియన్ అయిపోతాడు అనుకుంటా, న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ AJ స్టైల్స్ అయిపోతాడు. దాని తర్వాత మేబీ ఇన్ ఫ్యూచర్లో TNAలో ఇంకా ఎక్కువ కనిపించచ్చు, మేబీ అని చెప్పలేము. చాలామంది ఫ్యాన్స్ TNAలో మళ్ళొకసారి చూడాలనుకుంటే, అంటే ఓవరోవర్కి మన AJ స్టైల్స్ అండ్ TNAది హిస్టరీ తెలుసు, వాళ్ళు చాలామంది AJ స్టైల్స్కి మళ్ళొకసారి TNAలో చూడాలనుకుంటున్నారు. అండ్ ఇంకో క్వశ్చన్ మనసు రావచ్చు, అంటే TNAలో ఎందుకు, అంటే TNA వాళ్ళు ఎందుకు మెన్షన్ చేసినారు, TNAలో ఎందుకు వెళ్తున్నాడు అని. సో చూడండి, TNA అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ మధ్య కొంచెం కలిసి వర్క్ చేస్తుంది అనమాట. అప్పుడప్పుడు మన సూపర్ స్టార్స్, అంటే మన TNA సూపర్ స్టార్స్ మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తూనే ఉంటారు. సో అందుకని మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ అప్పుడప్పుడు TNAలో కనిపిస్తారు. ఓకే, వీళ్ళు కలిసి కొంచెం వర్క్ చేస్తున్నారు. సో అందుకనే TNAలో మన AJ స్టైల్స్ మేబీ ఇన్ ఫ్యూచర్లో కనిపించచ్చు. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఆ డబ్ల్యూడబ్ల్యూ అన్రియల్ గురించి. అంటే నెట్ఫ్లిక్స్ పైన అన్రియల్ అనే ఒక డాక్యుమెంటరీ రాబోతుంది July 29th రోజు. అండ్ ఆ షో అనౌన్స్మెంట్ కాగానే చాలామంది ఫ్యాన్స్ నారాజ్ అవుతున్నారు డబ్ల్యూడబ్ల్యూతో. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు బ్యాక్ స్టేజ్ ఏమేమి చేస్తారో మొత్తం రివీల్డ్ చేయబోతున్నారు. అండ్ ఈ డాక్యుమెంటరీ చాలా టైం నుంచే షూట్ అవుతుంది, అంటే ఏదో ఇప్పుడే డిసైడ్ చేసినారు, ఇప్పుడే షూట్ చేస్తున్నారు కాదు, చాలా టైం నుంచి డాక్యుమెంటరీ అంటే అన్రియల్ అనేది వీళ్ళు షూట్ చేస్తున్నారు, ఒక ప్రోగ్రామ్ మొత్తం వీళ్ళు షూట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు అన్రియల్ అన్నప్పుడు ఏంటంటే మొత్తం రియల్ చూపించడానికి ట్రై చేస్తారు. అంటే బ్యాక్ స్టేజ్లో ఏమేమి చేస్తారు, మ్యాచెస్ ఎలా అంటే సెట్ అయితే మన సూపర్ స్టార్స్ బ్యాక్ స్టేజ్ ఏ టైప్లో కలుస్తారు, ఇదంతా వాళ్ళు చూపిస్తారు. కానీ ఏంటంటే డాక్యుమెంటరీ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి షూట్ చేస్తున్నప్పటి నుంచి ఇంకా కావాలని ఇంకా అంటే ఇప్పుడు ఏమేమో రియల్ లేదు అది రియల్ చూపించడానికి ట్రై చేస్తున్నారు. సో అందుకనే డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ కొంతమంది నారాజ్ అవుతున్నారు అసలు ఈ అన్రియల్ షో ఎందుకు అని. బట్ ఈ అన్రియల్ షో రాగానే ఐ థింక్ చాలామందికి ఇంకా చాలా తెలుస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూ గురించి.
జూలై 29th రోజు వస్తుంది మన నెట్ఫ్లిక్స్ పైన. సో మీరు కంపల్సరీ చూడండి. ఇది నిజంగా మేబీ ఒక ఇంట్రెస్టింగ్ షో ఉంటుంది. లైక్ దీంట్లో చాలా ఉంది. ఈ షో వచ్చిన తర్వాత నేను మొత్తం ఈ షో పైన అంటే ఏమేమి ఉండే, ఇలా ఏమేమి సీక్రెట్స్ రివీల్ చేసినారు, ఏమేమి డర్టీ టాక్ ఉంది దీంట్లో, అంటే ఏమేమి ఉందో మొత్తము, అంటే జూలై 29th షో వస్తాయి కదా. సో ఈ షో పైన నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. అండ్ అప్పుడు మన WWE గురించి ఇంకా చాలా తెలుస్తుంది మన అందరికీ. ఓకే, సో బాస్ ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఈ వీడియోకి చాలా క్లియర్గా చూడండి, చాలా క్లియర్గా వినండి బాస్. ఎందుకంటే సెత్ రాలిన్స్ ఇంజురీ పైన నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పినాను. అంటే సెత్ రాలిన్స్ నిజంగానే ఇంజురీ అయ్యిండు, అంటే WWE కావాలని ముందు నుంచి ఇంజురీ ఉండే, అండ్ కావాలి ఇదంతా స్టోరీ లైన్ వర్క్, బట్ ఇంజురీ ఉన్నాడు అని ఈ టైంలో కొంచెం కవర్ చేయడానికి ట్రై చేస్తుందని నేను ఆల్రెడీ మన రీసెంట్ వీడియోస్లో చాలా చెప్పినాను మీ అందరికీ. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి కొంచెం క్లియర్ అంటే మీకు అంటే మొత్తం స్టోరీ అర్థమవుతుంది. చూడండి, సెత్ రాలిన్స్కి ఇంజురీ ఉంది. ఓకే, సెత్ రాలిన్స్ ముందే ఇంజురీ ఉండే, అండ్ LA Knight అంటే ఓడిపోవడం ఇదంతా స్టోరీ లైన్ అని కొంతమంది అంటున్నారు. కావాలని కొన్ని సోర్సెస్కి WWE డబ్బులు ఇచ్చి మరి ఇదంతా వైరల్ చేపిస్తుంది. బట్ రియాలిటీ ఏంటంటే మన సెత్ రాలిన్స్ ఇంజుర్డ్ ఉండే, అంటే ఇంజుర్డ్ అయినారు ఆ మ్యాచ్లో. అండ్ అయిన తర్వాత LA Knight పిన్ చేసిన, అంటే మన సెత్ రాలిన్స్ అక్కడ పిన్ అయిపోయాడు. అండ్ రీసెంట్లీ రాలో నేను ముందు చెప్పినానంటే మన రా షోలో LA Knight పిన్ అయ్యిండు అంటే మీరు గుర్తుపెట్టుకోండి అని నేను హైలైట్స్లో చెప్పినాను. అండ్ హైలైట్స్ అంతా ఎందుకు చెప్పినాను, ఎందుకంటే ఇప్పుడు మీరే ఆలోచించండి, సెత్ రాలిన్స్కి LA Knight పిన్ చేసిండు, అలాంటిది దాని నెక్స్ట్ అంటే రా షోలోనే LA Knight పిన్ అయిపోయాడు అంత ఈజీలీ. సో ఇక్కడనే అందరూ అర్థం చేసుకోవాలి. అండ్ అది ఏంటంటే సెత్ రాలిన్స్ ఇంజూర్డ్ అయ్యిండు, అంటే ముందే ప్లాన్ లేకుండే అప్పుడే ఇంజూర్డ్ అయ్యిండు రింగ్లో. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాకనే ఇదంతా పిన్ జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారో అది మీరు వింటే ఇంకా షాక్ అవుతారు. ఇక్కడ మనకి ఏమని రూమర్స్ వస్తున్నాయంటే సెత్ రాలిన్స్ ఇంజురీ రియల్, ఓకే ఇది ఫేక్ అని మనకైతే ఇంకా వస్తలే. అంటే కొంత ఫేక్ అంటున్నారు, బట్ ఫేక్ కాదు. ఆ టైంలో నిజంగానే ఇంజూర్డ్ అయ్యిండు మన సెత్ రాలిన్స్, కానీ అది ఒక మైనర్ ఇంజురీ అంటున్నారు. సెత్ రాలిన్స్ ఇంజుర్డ్ అయ్యిండు, అది ఒక మైనర్ ఇంజురీ అని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు మనకి ఫ్యూచర్లో చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది. అండ్ ఆ సర్ప్రైజ్ ఏందో ఇప్పుడు సెత్ రాలిన్స్ స్టేట్మెంట్, అంటే రీసెంట్లీ మన సెత్ రాలిన్స్ ఒక ఇంటర్వ్యూలో వచ్చిండు. ఒకటి కాదు, రీసెంట్లీ 2 ఇంటర్వ్యూస్ జరిగినాయి మన సెత్ రాలిన్స్వి. అండ్ ఒక ఇంటర్వ్యూలో మన సెత్ రాలిన్స్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడిండు. అండ్ ఈ ఇంజురీ గురించి మన సెత్ రాలిన్స్ చాలా రివీల్ చేసిండు. సో ఫస్ట్ అయితే మన సెత్ రాలిన్స్ ఏమన్నాడంటే ఈ ఇంజురీ నిజంగా అంటే చాలా షాకింగ్ ఉంది, అంటే మోకాలు చాలా పెయిన్ ఉంది, మొత్తం ఉబ్బిపోయింది, నిజంగా చాలా పెయిన్ అయితే ఉంది, అంటే ప్రాబ్లం అయితే ఉందని చెప్పిండు మన సెత్ రాలిన్స్. అండ్ ఎప్పుడు వాకి రీకవర్ అవుతానో నాకే తెలీదు. అంటే చూడండి, ఇది రూమర్ కాదు, సెత్ రాలిన్స్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, ఇది రూమర్ కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. సెత్ రాలిన్స్ ఏమని చెప్పిండు అంటే మోకాల్లో ఇంజరీ అయితే ఉంది, అంటే చాలా ఉబ్బిపోయింది, ప్రాబ్లం అయితే ఉంది, అండ్ ఎప్పటి వరకు నేను రీకవర్ అవుతానో నాకే తెలీదు, నేను ఎప్పటి వరకు వస్తానో నాకే తెలీదు, మేబీ నేను ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా లోపు నేను అసలు రికవర్ అయిపోతానా, మైండ్లో ఒకటే ఉంటుంది, అంటే నేను నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో నేను అడుగు పెట్టగలనా లేదా అని ఈ టైప్లో ఎప్పుడు ఈ ఆలోచన ఉంటుంది. అండ్ ఒకవేళ ఇక్కడనే మొత్తం కథం అయిపోతే, అంటే ఒకవేళ రికవర్ కాకపోతే ఇక్కడనే మొత్తం కథమైపోతే నాకు ఎలాంటి బాధ లేదు. నా లైఫ్లో నేను అంటే WWE నేను చాలా మంచి పేరు సంపాదించినాను, నేను అన్ని సంపాదించినా నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నేను హ్యాపీగా ఉంటాను. ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ మాట్లాడిండు. అండ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడినప్పుడు సెత్ రాలిన్స్ ఏమని చెప్పిండంటే వద్దురా బాబు, నేనైతే రోమన్ రేన్స్ నుంచి కొంచెం దూరమే ఉంటాను, ఎందుకంటే రోమన్ రేన్స్ రిటర్న్ చేసిండు, బ్రాన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్స్ అండ్ రీడ్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసిండు. అండ్ నేను ఒకవేళ అక్కడ ఉంటే, అంటే మా సెత్ రాలిన్స్ అక్కడ ఉంటే సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తుండే కదా, కానీ సెత్ రాలిన్స్కి మోకాల ప్రాబ్లం ఉంది, ఇంజురీ ఉంది. సో అందుకని సెత్ రాలిన్స్ ఏమని చెప్పిండంటే వద్దు, నేను లేనిదే మంచిగా అయింది, అండ్ నేను కొంచెం దూరమే ఉంటాను, రోమన్ రేన్స్తో కొంచెం దూరమే ఉంటాను. అండ్ అయినా రోమన్ రేన్స్ ఈ సమ్మర్ స్లామ్ తర్వాత ఏదో మూవీ షూటింగ్లో వెళ్తుండు కదా, సో రోమన్ రేన్స్ ఆ మూవీ షూటింగ్లో వెళ్ళిన తర్వాత రోమన్ రేన్స్ లేనప్పుడు నేను మేబీ ఆ టైంలో రావచ్చు, అప్పుడే రావాలనుకుంటే ఒకవేళ నేను రావాలంటే అప్పుడు నేను రికవర్ అయితే నేను అప్పుడే వస్తానేమో, కానీ రోమన్ రేన్స్ ఉన్నప్పుడైతే రాను, కొంచెం దూరం ఉంటాను అని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ మాట్లాడిండు. అండ్ ఇక్కడ మీకు ఒకటి అర్థమవుతుందా, అర్థం కాలేదంటే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సెత్ రాలిన్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక రెస్లర్ ఉండని, అంటే నేను అసలు ఇట్లా ఇంకెలా అడుగు పెట్టాను, నేను ఫైట్ చేస్తానంటే మాట్లాడతాడు. కానీ సెత్ రాలిన్స్ ఏమంటుండు, నేను కొంచెం దూరమే ఉంటాను, అంటే రోమన్ రేన్స్ మూవీ షూటింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు వస్తాను, ఒక రికవర్ అయిపోతా అని ఈ టైప్ ఎందుకు మాట్లాడుతుండు గాయస్. ఇప్పుడు ఈ రూమర్ ఏంటంటే మీరు షాక్ అవుతారు. అండ్ అది ఏంటంటే సెత్ రాలిన్స్ ఇంజురీ అయితే ఉంది, సెత్ రాలిన్స్ చిన్న మైనర్ ఇంజురీ అయింది. అండ్ సెత్ రాలిన్స్ మేబీ ఒక వారం 2 వారాల్లో రికవర్ కావచ్చు మన సెత్ రాలిన్స్. అండ్ దాని తర్వాత అంటే ఇప్పుడు ఈ 2 వారాల్లో ఏముంది, సమ్మర్ స్లామ్ ఉంది. అండ్ సెత్ రాలిన్స్ ఏం చేస్తారంటే ఈ సమ్మర్ స్లామ్లో క్యాష్ ఇన్ చేస్తారంట బాస్.
మీకు అర్థమవుతుందా? అంటే సెత్ రాలిన్స్ కావాలని నేను కొంచెం దూరం ఉంటాను, అంటే నేను రోమన్ రేన్స్ ఉన్నప్పుడు నేను రాను, అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది, నేను దూరం ఉంటేనే మంచిది, రోమన్ రేన్స్ లేనప్పుడు నేను వస్తాను, ఇవన్నీ మాటలు వింటుంటే మీకు ఏమైనా అర్థమవుతుందా? సెత్ రాలిన్స్ మేబీ అంటే ఇంజర్డ్ ఉన్నాడు, ఒక చిన్న మైనర్ ఇంజరీ, అండ్ ప్లాన్ బి అని ఇంతకుముందు టాక్ ఉండే. సో అదే ప్లాన్, అంటే ఆ ప్లాన్ బి ఇదే అన్నట్టులో కవర్ చేస్తారు. కవర్ చేసి ఏం చేస్తారు అంటే ఈ సమ్మర్ స్లామ్లో సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ చేస్తాడు. ఇప్పుడు క్యాష్ ఇన్ ఎవరి పైన చేస్తాడు? క్యాష్ ఇన్ చేసే ఛాన్సెస్ సీఎం పంక్ పైన ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మన సెత్ రాలిన్స్ ఎప్పుడు ఏమంటాడు, నేనున్నంత వరకు, నా బాడీలో ప్రాణం, నా బాడీలో ఊపిరి ఉన్నంత వరకు నేను సీఎం పంక్ నీకు ఛాంపియన్ కానీ, అంటే నేను ఉన్నంత వరకు నువ్వు అసలు ఛాంపియన్ కాలేవు, నువ్వు ఛాంపియన్, వరల్డ్ ఛాంపియన్ కాలేవు అని ఈ టైం కానీ అని చాలాసార్లు చెప్పిండు మన సెత్ రాలిన్స్. అండ్ ఇప్పుడు మన సమ్మర్ స్లామ్లో సీఎం పంక్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ అఫీషియల్ అయిపోయింది. సో మేబీ ఆ మ్యాచ్ మధ్యలో వస్తాడు, అంటే రోమన్ రేన్స్ ఏమో మన బిగ్ బ్రౌన్స్ అండ్ బ్రౌన్ బ్రేకర్ వీళ్ళతో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ లేదా ఒక సింగిల్స్ మ్యాచ్ రోమన్ రేన్స్ ఫైట్ చేస్తాడు. అండ్ రోమన్ రేన్స్ ఏమనుకుంటాడంటే సరే ఇక సెత్ రాలిన్స్ లేడు కదా అని రోమన్ రేన్స్ అంటే కొంచెం సైలెంట్గా ఉంటాడనమాట, రోమన్కి ఐడియా ఉండదు. అండ్ ఆ టైంలో ఏమవుతుందంటే మన సెత్ రాలిన్స్ ఒకటేసారి సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేసి క్యాష్ ఇన్ చేస్తాడు. మన అంటే ఆ మ్యాచ్ మధ్యలో వచ్చి క్యాష్ ఇన్ చేసి మన సెత్ రాలిన్స్ ఛాంపియన్ అయిపోతాడు, వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోతాడు. అండ్ మళ్ళీ ఒకసారి సెత్ రాలిన్స్ వల్ల సీఎం పంక్ డ్రీమ్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. స్టోరీ లైన్ మొత్తం కనెక్ట్ అవుతుంది. మీరు కరెక్ట్ గమనిస్తే స్టోరీ లైన్ మొత్తం కనెక్ట్ అవుతుంది. సెత్ రాలిన్స్ చాలాసార్లు చెప్పిండు, నేను ఉన్నంత వరకు నీకు ఛాంపియన్ కానీ నువ్వు అసలు ఛాంపియన్ కాలేవని. సో అందుకనే స్టోరీ కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇదంతా కావాలంటే ఓన్లీ ఒకటి ఇప్పుడు ఏంటంటే సెత్ రాలిన్స్ ఇంజురీ అండ్ నిజంగానే ఒక మైనర్ ఇంజురీ ఉంటేనే, అంటే ఇంజురీ చిన్న ఇంజురీ ఉంటేనే ఇదంతా జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మేబీ సెత్ రాలిన్స్ కోడీ రోడ్స్ జాన్ సీనా మ్యాచ్లో క్యాష్ ఇన్ చేసినా క్యాష్ ఇన్ చేయొచ్చు, మేబీ అటు సైడ్ వెళ్ళి ఇంకేమైనా చేయొచ్చు, ఇంకా పెద్ద సర్ప్రైజ్ అయిపోతుంది. కానీ మెయిన్ ఏంటంటే ఒకవేళ సెత్ రాలిన్స్ ఇంజురీ ఒక మైనర్ ఒక చిన్న ఇంజురీ అయితే మాత్రం మీకు సమ్మర్ స్లామ్లో కంపల్సరీ క్యాష్ ఇన్ చూడడానికి దొరుకుతుంది బాస్. వీళ్ళు రోమన్ రేన్స్ మ్యాండ్ అంటే వీళ్ళు మొత్తం మ్యాండ్ గేమ్స్ ఆడి వీళ్ళు ఎవరికి అర్థం కాకుండా ఒకటిసారి సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ చేస్తాడు సమ్మర్ స్లామ్లో అండ్ ఛాంపియన్ అయిపోతాడు. అండ్ సీఎం పంక్ అంటే ఇలా స్టోరీ ఉంది కదా, స్టోరీ మొత్తం సెట్ అయిపోతుంది. సో అందుకనే ఇది ఒక షాకింగ్ రూమర్ వస్తుంది బాస్, నిజంగా ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ అయిపోతుంది. సో చూడాలి ఇప్పుడు ఏమవుతుందో. నిజంగా రూమర్ మాత్రం చాలా సాలిడ్గా ఉండే. అండ్ రోమన్ రేన్స్ ఫ్యాన్స్ మీ అందరి కోసం ఒక గుడ్ న్యూస్. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ రాలో అంటే ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ ఉంది నాకు తెలుసు, బట్ దాని తర్వాత రా వస్తాయి కదా. సో ఆ రా షో కోసం అండ్ దాని తర్వాత కాకపోయే రా షో కోసం రోమన్ రేన్స్ అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నాడు. అంటే సమ్మర్ స్లామ్ కంటే ముందు కాకపోయి అన్ని రా షో కోసం రోమన్ రేన్స్ అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నాడు. అంటే ఇంకా 2 రా షోస్ ఉన్నాయి, ఆ 2 రా షో కోసం రోమన్ రేన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడు. సమ్మర్ స్లామ్లో మ్యాచ్ బి ఉంటుంది. సో రోమన్ రేన్స్ మ్యాచ్ కోసం అయితే మొత్తం పండుగానే. బట్ ఈ రూమర్ విన్న తర్వాత, ఈ షాకింగ్ రూమర్ చెప్పినా ఎంత సర్ప్రైజ్ అయిపోతాడు అంటే ఇంత పెద్ద గేమ్ ఆడుతుండా, నిజంగానే ప్లాన్ బి ఉందా సెత్ రాలిన్స్ దగ్గర అని. సో ఈ మాస్టర్ ప్లాన్ పైన ఈ రూమర్ పైన ఇప్పుడు మీ రియాక్షన్ ఏంది అంటే ఇప్పుడు ఇదంతా నిజం కావాలంటే సెత్ రాలిన్స్ ఇంజరీ నిజంగానే ఒక మైనర్ ఇంజరీ ఉంటేనే చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యి సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ చేస్తాడు బాస్. సో ఇప్పుడు ఈ రూమర్ పైన నాకు మీ రియాక్షన్ కంపల్సరీ కావాలి. సో అందుకని మీ కామెంట్లో మీ రియాక్షన్ ఇవ్వండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.